హాయ్ దోస్తులు, ఇవాళ మా మమ్మీ దొండకాయ పచ్చడి చేసింది. ఎట్లనో చూడుర్రి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి బాగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి అందులో జీలకర్ర, ఆవాలు వేసుకొని వేడవనివ్వాలి. తర్వాత దొండకాయ, గోరుచిక్కుడు బాగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. ఈ పోపులో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత బాగా మంచిగా వేయించుకోవాలి. తర్వాత చిక్కుడు, దొండకాయ వేసి బాగా ఫ్రై చేయాలి. మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ హై ఫ్లేమ్లోనే పెట్టి బాగా కుక్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకొని, టమాటా వేసుకొని, పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత నువ్వులు లేదా పల్లీలు, శనగపప్పు, చింతపండు వేసి ఇవన్నీ బాగా ఫ్రై చేసి ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి వేసి సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మళ్ళీ పోపు కోసం ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు యాడ్ చేసి ఈ పోపులో దాంట్లో వేసుకోవాలి. అంతే, దొండకాయ గోరుచిక్కుడు రెడీ.